హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. ఆముదం నూనెను చాలా కాలంగా ఇంటి వైద్యంలో భాగంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చర్మం, జుట్టు, జీర్ణ సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సైతం అంటున్నారు. ఆముదంలోని పోషకాలు శరీరాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. అందుకే చాలా మంది దీనిని తమ జీవనశైలిలో భాగంగా క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పేగులకు సంబంధించిన సమస్యలను వదిలించుకోవడానికి ఆముదం భలేగా ఉపయోగపడుతుంది. శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడంలో పేగులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పేగులు సరిగ్గా పనిచేయకపోతే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సందర్భాల్లో చాలా మంది ఆముదం నూనెను ఉపయోగిస్తారు. కానీ ఈ నూనె ప్రభావం అందరికీ ఒకేలా ఉండదు. నూనెను అధికంగా లేదా సరైన విధంగా ఉపయోగించకపోతే సమస్య తగ్గకపోవడానికి బదులుగా మరింత తీవ్రతరం అవుతుంది. అందువల్ల ఆముదం పేగుల ఆరోగ్యానికి ఏ విధంగా వినియోగించాలి, ఆముదం నిజంగా పేగులను శుభ్రపరుస్తుందా, ఎంత మోతాదులో దీనిని తీసుకోవాలి వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆముదం నిజంగా పేగులను శుభ్రపరుస్తుందా? ఆముదం నూనెలో ప్రధానంగా రిసినోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఇది పేగు కండరాలను సక్రియంగా చేయడానికి కూడా సహాయపడుతుంది. ఆముదం నూనెను తీసుకున్న తర్వాత పేగుల కదలికలు పెరుగుతాయి. ఇది కడుపును శుభ్రపరచడాన్ని సులభతరం చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు జీర్ణ రసాలను సక్రియం చేస్తాయి. అందుకే కొంతమంది దీనిని మలబద్ధకం సమస్యలకు ఉపయోగిస్తారు. కానీ మోతాదు సరైన పద్ధతిపై శ్రద్ధ చూపడం కూడా చాలా ముఖ్యం. నిపుణుల సలహా లేకుండా దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు తిమ్మిరి, బలహీనత కూడా వస్తుంది. ఆముదం ఏ సమస్యలకు ఉపయోగపడుతుంది? ఈ నూనెను మలబద్ధకం కోసం ఉపయోగిస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, కడుపు భారాన్ని తగ్గిస్తుంది. కొంతమంది దీనిని గ్యాస్, ఉబ్బరం నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఉపయోగిస్తారు. బాహ్యంగా ఇది కీళ్ళ నొప్పులు, పొడి చర్మానికి ఉపయోగిస్తారు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి పోషణకు ఆముదం నూనె మంచిది. అయితే దీని నుండి లభించే ఫలితాలు ప్రతి సమస్యకు ఒకేలా ఉండవు. కాబట్టి ఆముదం ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది. శరీరంలో ఫాస్ఫరస్ పరిమితి తక్కువగా ఉండాల్సిన వారు చేపలను తక్కువగా తీసుకోవాలి లేదా పూర్తిగా మానేయాలి. ప్రోటీన్ కోసం కేవలం మాంసాహారం పైనే ఆధారపడడం కంటే మీ శరీర స్వభావాన్ని బట్టి ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం.